వర్కింగ్ ప్రెసిడెంట్లు నలుగురు ఎస్సీ ఎస్టీ రెడ్డి మైనార్టీ వర్గాల నుంచి ఎంపిక చేయనున్న ఏఐసిసి 20 మందికి పైగా వైస్ ప్రెసిడెంట్లు నేడో రేపో 25 మందితో పీసీసీ కొత్త కార్యవర్గం పార్టీ జనరల్ సెక్రటరీ పోస్టులు ఇప్పట్లో లేనట్టే దేశవ్యాప్తంగా ఒకేసారి జిల్లా అధ్యక్షుల నియామకం నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను పెట్టినప్పుడు నలుగురు ముఖ్యమంత్రులను పెట్టరాదు పార్టీ నుండి ఒక ఎస్సీ ముఖ్యమంత్రి ఒక ఎస్టీ ముఖ్యమంత్రి ఒక రెడ్డి ముఖ్యమంత్రి ఒక మైనార్టీ ముఖ్యమంత్రి అని పార్టీ నుండి నలుగురు ముఖ్యమంత్రులను పెడతాను ఇక ఏ కులపోని ముఖ్యమంత్రి ఆ కులపోనికే ఉంటారు ఇక లొల్లీలు ఏముండే అని చెప్పకపోయాను నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను పెట్టిండ్లాట ఉన్నోళ్ళు చక్కగా పని చేస్తే అయిపోతుంది కాదే నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ అట్లా నలుగురు అంటే ఇప్పుడు ఇది ఏందంటే ఇటు ఎస్సీలను సంతృప్తిపరిచి వాళ్ళ ఓట్లు వేసుకోవడానికి ఇటు బీసీలను ఆల్రెడీ మహేష్ కుమార్ గౌడ్ అని ఉన్నాడు ఆ బీసీ సామాజిక వర్గాన్ని కూడా మభ్యపెట్టడానికి ఇక రెడ్డిలు ఎట్లయినా కూడా వాళ్ళ ఆధిపత్యం ఉండాలి కాబట్టి వాళ్ళకు ఒకటి వేసుకున్నారు ఇక మైనార్టీలకు ఇప్పుడు మైనార్టీ మంత్రి పదవి ఇస్తాను కదా మైనార్టీలకు కూడా మేము పెద్ద పీటేస్తాను అనే ఆలోచనతోటి వాళ్ళను కూడా ఎందుకంటే రానున్న కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికలను కావచ్చు దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ఆడుతున్న ఒక నాటకం ఇది చూడు వాళ్ళ రాజకీయం ఎట్లున్నదో ఎన్ని రకాల రాజకీయం ఎన్ని రకాలు ఎస్సీ బీసీ ఎస్టీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారో చూడున్నారు